నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటే ప్రముఖ ఆస్ట్రాలజర్ చేబిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, ఎవరిదైనా ఒక గోల్డ్ కానీ లేదా ఏదైనా వస్తువు పోయిందంటే వాళ్ళ జాతకం చూసి ఆ వస్తువును మళ్ళీ తిరిగి తెప్పించుకోగలమా మనం? అంటే ఇది తెప్పించుకోగలగమా అనేది సాధ్యం కాదు. ఒకటి, అది దొరుకుతుందా లేదా అన్న విషయాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ప్రశ్నలగ్నం అంటారు. దాన్ని ఆ ప్రశ్నలగ్న ప్రకారంగా ఇప్పుడు జన్మ జాతకం, దానిలో జాతకాలు అనేవి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు జన్మ జాతకం వేరు, ప్రశ్నలగ్న జాతకం వేరు. ఇది చోరలగ్న జాతకం అంటారు. అంటే చోరలగ్నం అంటే ఏం లేదు, మీరు అడిగిన ప్రశ్నకి టక్కున ప్రశ్న అడుగుతారు. గురుగారు ప్రశ్న చెప్పండి అంటారు ఎవరైనా వచ్చి మమ్మల్ని. నన్ను చాలామంది అడుగుతారు ప్రశ్న, చాలామంది అడుగుతుంటారు. మోర్ దెన్ 90% నేను సక్సెస్గానే ఉంటాను. ఎలా, హౌ కెన్ ఇట్ పాసిబుల్ అని అడుగుతారు. అంటే దానికి కొన్ని లెక్కలు ఉంటాయి మాకు కూడా. అంటే దానికి ఒక అల్గారిథం ఉంటుంది, మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్. ఏ ప్రశ్న అడిగిన వ్యక్తి, సపోజ్ మీరు ప్రశ్న అడగడానికి నేరుగా ఉన్నారు అంటే ప్రత్యక్షంగా మీరు మా దగ్గరికి వచ్చి ప్రశ్న అడుగుతున్నారు. ఉదాహరణకి తప్పుగా అనుకోద్దు, ఇట్లా జుట్టు విరబూసుకొని వచ్చినా, గోల్డ్ గిల్లుకుంటూ వచ్చినా, ఇట్లా మిట్టుకలు ఇరుచుకుంటూ వచ్చిన, పాడైపోయినట్టు చిరిగిన వస్త్రాలు వేసుకొని వచ్చిన ఈ రకమైనటువంటి వ్యక్తి వచ్చేసి హడావుడిగా కన్నీరు పడుతూ వచ్చి ప్రశ్న అడిగితే అది నిష్ఫలము, అంటే అవ్వదని చెప్పవచ్చు. దీన్ని ప్రత్యక్షమైనటువంటి ప్రశ్న అంటారు. దీన్ని ఇలా చేసిన వాళ్ళకి ప్రశ్న అడగగానే చెప్పేయచ్చు మనం. ఇలా మిమ్మల్ని అంటే ప్రశ్న అడిగిన వాళ్ళు చెప్పవచ్చు, దాని ప్రకారం కాదని చెప్పేయచ్చు, ఇంకా దాని లెక్కలక్కర్లేదు. రెండోది, ఈయన ఏదైనా భోజనం చేస్తున్నప్పుడు అసుర సంధ్య వేళ, సూర్యోదయ వేళ, లేదా ఏదైనా పని చేస్తుంటాడు, లేదా ఏదైనా దొడ్లో ఉంటాడు, లేదా ఇంకో పని ఉంటుంది, అంటే ఇతను సంకరం అంటే ఒక 2 రకాల పనులు చేస్తుంటాడు ఆయన. అటువంటి పనులు చేస్తే సంధికాలంలో వచ్చి అడిగినా సరే ఆ పని కాదని చెప్పవచ్చు. అంటే పృచ్ఛకుడు అంటే ప్రశ్నించేవాడు, సమాజం చెప్పేవాడు, ఇద్దరు కూడా పరస్పరంగా ఇద్దరు ప్రశాంతంగా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రశ్న అడగడానికి వెళ్ళినప్పుడు కూడా తల గోక్కుంటూ నోట్లో వేలు పెట్టుకొని వేప పుల్ల పెట్టుకొని, ఆ పంతులు ప్రశ్న చెప్పు నాకు అంటే వాడు గేదె పోయి ఉంటుంది, వాడు బర్రె పోయి ఉంటుంది. పంతులు ఆ నోటుకు వచ్చి పెట్టుకొని పంతులు పోయిందంటే నీ బర్రె చచ్చిపోయిందంటే నీళ్ళలో కొట్టుకుపోతుంది చూడుపో అని చెప్పవచ్చు. అదే జరుగుతుంది అప్పుడు. అంటే మనం అడిగే ప్రశ్న విధానం కూడా మార్పును సూచిస్తుంది. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండేటువంటి, అంటే అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, ప్రశ్న అడుగుతున్నప్పుడు జాగ్రత్తగా మనం ప్రశ్న అడగాల్సి ఉంటుంది. అంటే అందుకనే 2 పువ్వులు 2 పళ్ళు పెట్టుకొని ఒక మంచి వస్త్రాలు వేసుకొని అక్కడ పెట్టి నమస్కారం చేసి ప్రశ్న అడగాలి. మరి ఎప్పుడు అంటే ప్రమాదం వచ్చినప్పుడు ప్రశ్న తప్ప, ప్రమాదం వచ్చినప్పుడు ప్రశ్న అడుగుతాడు కదా, ఆ ప్రశ్న అడిగే విధానం కూడా గురుగారండి నమస్కారం అండి ఒక చిన్న ప్రశ్న చెప్పండి. ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి, అప్పుడు దగ్గరికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వెళ్తున్నది జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్, ఇప్పుడు బయట మర్డర్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి నగ్నంగా పోయింది కదా, ఖర్చు పట్టుకుని పోం కదా, ఇట్లాంటి కత్తిని పొడి చెప్తావు అక్కడ వెళ్ళి. కాబట్టి ఎక్కడికి అలా వెళ్ళాలి, అలా ప్రశ్న అడిగితే తప్పకుండా దానికి సమాధానం ఉంటుంది. ఇదొక టైప్ ఆఫ్ ప్రశ్న. రెండవది, లెక్కలు. ఈరోజు నక్షత్రం ఏమిటి, ఉదయ లగ్నం ఏమిటి, వీరు అడుగుతున్నటువంటి ప్రశ్న లగ్నం ఏమిటి అంటే ఉదయం మాకు తెలుస్తుంది. ఇప్పుడు మకర లగ్నం ఉంటుంది, దాదాపుగా ఫిబ్రవరి 16-17 తారీఖు వరకు మకర లగ్నం సూర్యోదయంలో ఉంటుంది. అంటే ఎవ్రీ 2 అవర్స్కి లగ్నం మారుతుంది. సూర్యోదయంలో నుంచి 2 గంటల వరకు మకర లగ్నం, తర్వాత కుంభలగ్నం, తర్వాత మీన లగ్నం, తర్వాత మేషం, ఇప్పుడు వృషభ లగ్నం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రజెంట్ కూర్చున్న సమయంలో మిథున లగ్నం జరుగుతుండాలి. ఈ లగ్నం వేసుకున్నప్పుడు మిథున లగ్నాన్ని పెట్టుకొని గురుడు ఎక్కడున్నాడు, లగ్నంలో గురుడు ఉన్నాడు. లగ్నంలో గురుడు ఉన్నాడు, పని అవుతుంది. షష్టమంలో ఎవరున్నారు, లగ్నాతో షష్టమంలో ఎవరున్నారు, ఇక్కడ శుభగ్రహం ఉంది, పని అవుతుంది. పాపగ్రహం ఉంది, వెళ్తుంది. ఈ బ్రాన్ని ఎవరు చూస్తున్నారు, ఆ టక లెక్క పెట్టేసి అడిగినటువంటి ప్రశ్న సమాధానంగా, ఒకటవైతేనేమో స్వప్రశ్న, రెండవైతే ఇంటి ప్రశ్న, మూడవదైతే సోదరుడి ప్రశ్న, నాలుగవదైతే తల్లి ప్రశ్న, విద్యా ప్రశ్న, వాహన ప్రశ్న, ఐదవదైతే బుద్ధి ప్రశ్న, అనారోగ్య ప్రశ్న, ఆరవదైతే దొంగతనం ప్రశ్న, ఇలా లెక్కెట్టుకోవచ్చు. ఏ ప్రశ్న అడిగాడు, ప్రశ్న ఏమడిగాడు చెప్పవచ్చు ముందు. గురుగారు, ఇప్పుడు ఇవన్నీ మీరు వేద పండితులు కాబట్టి మీకు తెలుస్తుంది అంటే ఏ సమయంలో అడగాలి, ఎలా అడగాలి ఏంటనేది. ఇప్పుడు ఒక వస్తువు ఎవరైనా పోగొట్టుకున్నారంటే అది పోయిందన్న బాధలో వచ్చి వాళ్ళు ఏ విధంగా అడగచ్చు, వాళ్ళకి తెలియదు. అదే అంటే నేను చెప్పేది, అలా అడగాలంటే కనీసం జాగ్రత్తగా అంటున్నా. అడిగే ప్రశ్నలో నువ్వు చొక్కా వేసుకోకుండా వెళ్ళి అడిగితే ఫలితం ఉండదు అంటున్నా చెప్పే. అదే మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఇంతకు ముందంటే డైరెక్ట్ వచ్చి కలిసేవారు, ఇప్పుడు ఫోన్లలో. ఆ ఫోన్లో జాగ్రత్త అడగాలి. గురుగారు నమస్కారం అండి, ప్రశ్న చెప్పండి గురుగారు అనాలి. పంతులేడు పోయాడు, అయ్యగారు ఎటు పోయినాడు. కంగారు పడుతూ అడగకూడదు. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కాబట్టి అసలు ఫోన్లో అడగకూడదు. ఇప్పుడంటే ఫోన్ ఉంది కానీ నేరుగానే వచ్చి అడగాలి. సరే బాంబేలో నేరుగా అడగలేడు కదా అని అడుగుతారు, అలా కూడా ప్రశ్న చెప్పవచ్చు. అడిగే విధానంలో సౌమ్యత ఉండాలి. ఈయన ఆ టైంలో ఏ దొడ్లో ఉంటే ఆ పని అవ్వదు. అంటే ఒక శుచి, శుభ్రత, ఆ వాతావరణం, అంటే దాన్నే మనం ప్రశ్న అంటాం. అటువంటి పరిస్థితుల్ని బట్టి మనం ప్రశ్న అంటాం. ఒకవేళ ప్రశ్న అడగానే నా ఎదురుగా చిన్నపిల్లవాడిని అవుతున్నాడు అనుకో, తప్పకుండా పని అయిపోతుంది. దాన్ని శుభ సంకేతాలు అంటారు, సంకేత ప్రశ్నలు అంటారు వాటిని. ఇలా లగ్నం అడిగే ప్రశ్నలు వేరు, సంకేత ప్రశ్నలు వేరు.
ఇలాంటివన్నీ ద్వారా మనం స్పష్టంగా ఏ వస్తువు పోయింది, వ్యక్తి ఏ ప్రశ్న అడుగుతున్నాడు అనే విషయాన్ని, స్వయం ఈ వస్తువు దొరుకుతుంది దొరకదు అనే విషయాన్ని చెప్పవచ్చు. ప్రశ్నశాస్త్ర ప్రకారంగా నేను ప్రత్యక్షంగా 90%, నా తమ్ముళ్ళ వాళ్ళకి అందరికీ కూడా నేను 90% సక్సెస్ఫుల్గా ఉన్నాను నేను. ఓకే, అది విషయం తప్పకుండా పని అవుతుంది. దానివల్ల అబద్ధమని చెప్పేయచ్చు మనం, అది 2 నిమిషాలు చెప్పేయచ్చు, 2 నిమిషాల్లో. చాలా మంది ఆస్ట్రాలజర్స్ చెప్తూ ఉంటారు వాళ్ళకి దర్శనం అంటే ఆ వస్తువు ఎక్కడ ఉందో ఆ దర్శనం వాళ్ళకి కలుగుతుంది. అబద్ధం, అదంతా అబద్ధం. మేము చెప్తాం, ఇప్పుడు నేను లెక్క పెట్టుకున్నాను, ఆ యొక్క లగ్నాన్ని బట్టి, స్థానాన్ని బట్టి పలాని ప్లాస్టిక్ మంచం దగ్గర ఉంది, పలాని ఇనుప వస్తువు దగ్గర ఉంది, పలాని బండిలో ఉంది, పలాని ఎడ్ల బండిలో ఉంది, పలాని వ్యక్తి మూలకు ఉంది అని చెప్పడం తప్ప కొంత నేను చెప్పగలుగుతాను. వస్త్రానికి టచ్ అయి ఉంది, లేకపోతే ఒక కర్ర ముక్కకు టచ్ అయి ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. అంటే ప్లేస్ అంటే ఏరియా ఈశాన్యంలో ఉంది, దక్షిణం ఉంది చెప్పవచ్చు కొంతవరకు. అంటే ఇంట్లో ఉందా లేదా బయట వేరే వాళ్ళ, అది కూడా చెప్పవచ్చు. అంటే దానికి ఊర్ధ్వముఖ నక్షత్రాలు, అధోముఖ నక్షత్రాలు ఉంటాయి, దాన్ని బట్టి కూడా చెప్పే అవకాశం. ద్విస్వభావ లగ్నాలు, స్థిర లగ్నాలు, చర లగ్నాలు ఉంటాయి. చర లగ్నం అంటే బయట ఉందని అర్థం, స్థిర లగ్నం అంటే ఇంట్లో ఉందని అర్థం. అలా చెప్పవచ్చు. ఇప్పుడు ఇది ఓన్లీ వస్తువు విషయంలోనైనా మనిషి విషయంలో కూడా సాధ్యమవుతుంది. మనిషి వెళ్ళినప్పుడు చెప్పవచ్చు, మనిషి మరణించాడు చెప్పవచ్చు, మనిషి మరణించాడు రాడని కూడా చెప్పవచ్చు, వస్తాడని కూడా చెప్పవచ్చు. అన్ని రకాలు చెప్పడం అంటే ఒక మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్, మా పెద్ద గొప్పతనం ఏం లేదు. అది రెండవది ఉపాసన. నిరంతరం మనం భగవంతుని నామస్మరణ చేస్తుండాలి. నువ్వు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయనకి ఇచ్చేది నథింగ్ బట్ 6th సెన్స్. సింపుల్ చెప్పాలంటే 6th సెన్స్ బాగా పనిచేస్తుంది. ఓకే, దానివల్ల ప్రయోజనం ఉంటుంది, ఖచ్చితంగా తెలుస్తుంది దానివల్ల. కానీ దానికి ఉపాసన చేయాలి. నిరంతరం పూజ చేసే విధానంలో 5 నిమిషాల్లో నువ్వు ఫోన్లో మాడుకుంటే అని చెప్తే కుదరదు కదా. నువ్వు చూసినప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపుర అని ఎంత నువ్వు భక్తితో కొలిచినప్పుడే కదా. ఆయన కొంచెం ధ్యానం ఎక్కడ చేసావు నువ్వు, ఆ టైం ఏది అందరికీ ఉంటుంది, ఆ 6th సెన్స్ అందరికీ పనిచేస్తుంటుంది. ఓకే, ఒక రకంగా 6th సెన్స్ పనిచేయడం వల్ల షేర్ మార్కెట్ నడుస్తూ ఉంటుంది. ఓకే, మీరు రీసెంట్గా ఒక వీడియో చూసారో లేదో, ఒక ఆయన ఇలానే ఏదైనా వస్తువు గోల్డ్ పోతే ఒక చెప్పు డిప్ప దానికి మేకు ఏదో పెట్టి దాన్ని 2 హ్యాండ్స్తో ఇలా పట్టుకుని దాన్ని ఏదో ఒక పేర్లు చెప్తా ఉంటారు. అంటే ఆ వ్యక్తి అనుమానం ఉన్న వాళ్ళ పేర్లు చెప్తే ఒక్కొక్క పేరు చదువుతూ ఆ చెప్పు కనుక తిరిగింది అంటే ఎవరి పేరు చెప్తున్నప్పుడు తిరిగిందో వాళ్ళు తీసినట్టు అని చెప్పి అది నిర్ధారించి అలా కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది. అవి నమ్మొచ్చా మనం? ఒకటి గుర్తుపెట్టుకోండి, సైంటిఫిక్ ఏదైనా ప్రూఫ్ అవుతున్నట్టు దాన్ని నమ్మొచ్చు. అది ఇప్పుడు చెప్పిన విషయాలు ఉంది. బంగారం ఒక ఎపిసోడ్ మీరు బంగారం అడిగారు, ఇది మార్క్ పిబిలా అది ఒక స్పష్ట ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ చెప్పు తిరగడం వల్ల వచ్చిందంటే నేను చాలామంది చూశాను. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ కూడా చూశాను, అది కొన్ని చూశాను నేను. బట్ అది డిపెండ్స్ ఆన్ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అది శాస్త్రం నేను ఎక్కడ చూడలేదు. మరి ఆ చెప్పు శాస్త్రం అనేది మరి వారికి ఏమైనా ఉండవచ్చును, లేదని చెప్పడానికి అర్హత లేదు. తెలియనప్పుడు నాకు అర్హత లేదు చెప్పడానికి. మేబీ ఉండవచ్చు అనవచ్చు, మేబీ అది నమ్మకంతో ఉండే అని చెప్పవచ్చు. తెలియని విషయం గురించి నేను తెలుసు అని చెప్పడానికి నాకు అంత అవకాశం ఉండదు. నేను చూడలేదు, ఇప్పుడు చెప్తుంటే కానీ విన్నాను తప్ప నేను చూడలేదు ఆ విషయాలు. చాలా ఉన్నాయి, గవ్వల ప్రశ్నలు ఉన్నాయి. గవ్వల ప్రశ్న ఖచ్చితంగా నిజం అవుతుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక విధానం అనుసరిస్తారు. ఇప్పుడు నేను ఒక విధానం అనుసరిస్తున్నాను, వాళ్ళు ఒక విధానంగా అనుసరిస్తారు. అది విషయం ఏంటంటే అది ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి డబ్బులు తీసుకోవద్దు, ప్రశ్న ఉచితంగా చెప్పాలి. ప్రశ్న అడిగిన వాడి డబ్బులు అసలు తీసుకోవద్దు, ఏది తీసుకోవద్దు. ప్రశ్న అడిగేవాడు ప్రశ్న అంతవరకే, దాని సమాధానం చెప్పడం తప్ప ప్రయోజనాన్ని ఆశించవద్దు. అసలు అది ఆ ప్రశ్న సఫలం అవ్వదు, చెప్పిన వాడు కూడా సక్సెస్ అవ్వదు. ఓకే గురుగారు, ఓకే, ధన్యవాదాలు. ఆనంద సిద్ధిరస్తు.